అంటే వర్షాకాలంలో కూడా మనం ఎక్కువగా ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిదంటారు? ఫుడ్ గూడా ఎలా తీసుకోవాలి? ఫుడ్ యాక్చువల్లీ మనకి ఎప్పుడైనా సరే వేడి వేడి ఫుడ్ అనేది తీసుకోవాలి. వర్షాకాలంలో తొందరగా వాటర్ కంటెంట్ ఉంటే స్పాయిల్ అయ్యే లక్షణం ఉంటదనమాట. అవును. సో, అట్లా చూసుకొని తీసుకోవాలి జనరల్‌గా మనకి. కొంచెం వేడి వేడిగా తీసుకుంటేనే మంచిది జనరల్‌గా మనకి. ఇంకా ఫుడ్ అనేది నార్మల్. మనకి స్పైసెస్ అనేది ఎప్పుడూ అవాయిడ్ చేయాలి. సో, దానికి తగ్గట్టు మనం చూసుకొని తీసుకోవాల్సుంటది. బాడీ టెంపరేచర్ ఏంటంటే ఫ్లక్చుయేట్ అవుతది. సో, వర్షాకాలంలో కొంచెం ఆకలి వేస్తదనమాట. అవును. ఆ చలి నుంచి తట్టుకునేదానికి మన బాడీ ఏంటంటే హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తది కాబట్టి కొంచెం ఆకలి ఎక్కువేస్తది. ఈ ఆకలి ఎక్కువేసినప్పుడు జనరల్‌గా అందరూ పకోడీలు, వేడి చెకోడీలు వేడిగా చేసేసుకొని వర్షాకాలం. ఇలా బజ్జీలు చేసుకొని తింటారు. బట్ ఇవన్నీ అసిడిటీ కూడా ఉంటుంది కదా! హ్మ్. సో, బ్యాలెన్స్ చేసుకొని తినండి. డీప్ ఫ్రైస్ కాకుండా బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌గా తీసుకోండి. హ్మ్. స్ప్రౌట్స్‌ని హీట్ చేసి ఆ టైంలో ఆకలి ఆటోమేటిక్‌గా ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి వెళ్ళకుండా ఇంట్లో చేసుకునేలాగా చాట్స్ కానీ అట్లా. మనం చాట్ జనరల్‌గా బయట మనకు బఠానీలతోనే చేస్తారు కదా! సో, అవును. అట్లా కాకుండా మనకి స్ప్రౌట్స్‌తో చేసుకోండి. అంటే పెసర్లు కూడా సేమ్ అట్లనే టేస్ట్ వస్తది మనకి. హ్మ్. సేమ్ ఉల్లిపాయ, టమాటో అలా వేసుకొని ఈ పెసర్లని ఉడకబెట్టి దాన్ని మసాలా యేసుకొని కొంచెం చాట్‌లా చేసుకొని తింటే మనకి బాడీ కూడా పెరగకుండా ఉంటది. అండ్ పెసరపప్పు ఏదైతే ఉందో అది కూలెంట్ లాగా చెప్తారు అవును. అన్నమాట. చలువ అని గూడా చలువ అంటుంటారు. చెప్తారు. సో, అట్లాంటి టైప్ ఆఫ్ చాట్స్‌కి వెళ్ళండి. హ్మ్. సో, మనకేందంటే ఈ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వర్షాకాలంలో ఆకలిని ఇది కాంపెన్సేట్ చేస్తది. అండ్ ఈ స్పైసెస్ ఏదైతే కార్వింగ్స్ ఉంటాయో హ్మ్. క్రేవింగ్స్ అన్నీ తగ్గుతాయన్నమాట. సో, ఇంకోటి అట్లా. ఇప్పుడు వర్షాకాలంలో జలుబు, జ్వరాలతో పాటు కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ వాటర్‌కి అవునవును. తడిచిపోయి ఏ అవునవును. విధంగా కేర్ తీసుకోవాలి? జనరల్‌గా ఏంటి అంటే ఎక్స్‌ట్రా వాష్ అనేది చలికాలం జనరల్‌గా స్నానం చేయడానికి కూడా మనకి వర్షం పడుతుంది, చల్లగా ఉంది. తడిచిపోయాం గదా! వా ఇంకేంటని. ఇంకా ఇంకా స్నానం ఏంటి అట్లా కూడా కొంతమంది కేర్ సరిగ్గా తీసుకోరు. అవును. బట్ ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ టైంలో కూడా స్నానం అనేది కంపల్సరీ. సో, వీటిల్లో ఏంటి అంటే మనం కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు పసుపు అండ్ వేపాకులు ఇవి యూజ్ చేయడం. ఈ వట్టివేర్లుని స్నానం చేసే నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చండి. అది హుహు. కూడా మంచిదే. అది స్కిన్ కూలెంట్ అనమాట. ఇంటర్నల్‌గా అయినా సరే, ఎక్స్‌టర్నల్‌గా అయినా సరే స్కిన్ కూలెంట్. సో, అలా యూజ్ చేయడం. కొంతమందికేంటంటే మనకి ఏవైతే ఆర్గాన్స్‌కి ఏంటి ఇన్నర్ వేర్ ఏదైతే యేసుకుంటామో, స్ట్రాప్స్ ఉన్న దగ్గర నుంచి మనకి కొంచెం స్కిన్ ఇచ్చింగ్ లాగా కానీ, అనిపిస్తుంది. రెడ్‌నెస్ కానీ అలా తయారవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి చందనం చాలా మంచిది. హ్మ్. చందనాల్లో కూడా 2 రకాలుంటాయండి. ఎర్ర చందనం, తెల్ల చందనం. అవును. సో, తెల్ల చందనం ఈస్ వెరీ కూలెంట్ అనమాట. అది హ్మ్. యూజ్ చేయండి. ఎర్ర చందనం నీకు స్పాట్స్ క్లియర్ చేయడానికి బాగా పనిచేస్తది. బట్ తెల్ల చందనం ఏదైతే ఉందో ఇన్‌ఫ్లమేషన్‌ని బాగా తగ్గిస్తది. సో, ఎవరు దేనికి వాడాలి, ఏ దానికి ఏ చందనం వాడాలనేది కూడా చాలా ముఖ్యమైనదనమాట. సో, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంట కనపడుతుంది, మీకు పైన రెడ్‌నెస్ కనపడుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా తెల్ల చందనం వాడండి. తెల్లది చాలా బెస్ట్. తెల్లది చాలా బెస్ట్. కాకపోతే మచ్చలు ఇవన్నీ కనపడుతున్నాయి, మచ్చలు పడిపోతున్నాయి, సంథింగ్ అట్లా అనుకున్నప్పుడు మొటియాలున్నాయి, మచ్చలు పడిపోతున్నాయి, దానికి హీట్ కావాలి అనుకున్నప్పుడు ఎర్రచందనం వాడాలి. హ్మ్. ఇప్పుడు మొటియాలున్నాయనుకోండి, అది మనకి పక్వం జరిగి అది పోవాలి అంటే మాత్రం ఎర్రచందనం వాడాలి. ఆహా! సో, ఎవరికి ఏ చందనం జనరల్‌గా చందనం ఏ చందనం పెట్టుకోవాలన్నది కూడా ఇంపార్టెంటే. అవును. సో, దాన్ని బట్టి ఆ చందనం వాడుకుంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా తగ్గుతాయి. ఈ సెట్ అనేది బాగా అయితుంది. అయితే రెయినీ సీజన్‌లో కొంచెం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు లాస్ట్‌గా? అంటే పిల్లలనుకోవచ్చు, పెద్దలనుకోవచ్చు ఎలా తీసుకోవాలి కేర్? మనకేం జనరల్‌గా ఆర్‌ఓ వాటర్ వచ్చినాయి కాబట్టి వాటర్ విషయంలో తీసుకోవచ్చు. లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాటర్‌ని బాయిల్ చేసి, చల్లార్చి అవి మాత్రమే పెట్టండి. పిల్లలకి వాటర్ జనరల్‌గా తాగరు. వీళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తొందరగా వచ్చే హ్మ్. అవకాశాలుంటాయి. నీళ్లు కూడా కంపల్సరీగా తాగమని చెప్పండి. చల్లగా ఉంది కదా! మజ్జిగ తాగరు, పెరుగన్నం తినరు అండ్ హ్మ్. స్పైసీ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో, అవన్నీ తింటున్నాం కాబట్టి కంపల్సరీగా మజ్జిగ తీసుకోవాలి వర్షాకాలం అయినా సరే. సో, వాటిని మాత్రం అవాయిడ్ చేయొద్దు. అండ్ స్పైసెస్‌ని కూడా తగ్గించుకొని తీసుకోవాలి వర్షాకాలంలో. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ థాంక్ యూ. యూ.